స్వాస్థ్యములోనికి మనల్ని నడిపించుద్ది, నిత్య మహిమలోనికి మనల్ని తీసుకుని వెళ్ళుద్ది. కాబట్టి దేవుడు మనతో ఈ దినాన ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రేమ యొక్క గుణ లక్షణాలని ఆ 4వ వచనం నుంచి 8వ వచనం దాకా ఆ గుణ లక్షణాలని రాసి ఉంచాడు. ఈ గుణ లక్షణాలు నాలో అబ్బుతున్నాయా లేదా? ఎవరి విషయమైన ప్రేమహీనత నాలో ఉందా? ప్రేమించలేని మెట్టు నాలో ఉందా? క్షమించలేని మెట్టు నాలో ఉందా? కరుణించలేని మెట్టు నాలో ఉందా? దయ చూపించలేని మెట్టు నాలో ఉందా? పరీక్షించుకుందాం. ఎప్పుడు నాకేంటి 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 అనే తలంపుని తీసివేద్దాం. దేవుని రాజ్యంలో చేరడానికి నేను ఎవరికి సహాయం చేయగలను? ఎవరికి దేవుని కృపను నేను పంచుకోగలను? ఆయన ఇస్తున్న కృపా వరాల్ని మనము తోటివారితో పంచుకోవాలి. నీకు ప్రార్థన వస్తే తోటివారికి ప్రార్థన నేర్పించాలి. వాక్యం చెప్పడం నీకు వస్తే వాక్యం చెప్పడం నీవు మొదలుపెట్టాలి. వారికి నేర్పించాలి, తోటివారికి నేర్పించాలి. వాక్యం నేర్చుకునే విషయంలో దిట్టలుగా చేయాలి. నీ కొరకు నీవు జీవించడానికి వీల్లేదు, అయిపోయింది ఆ టైము. నా దేవుని కొరకు ఈ జీవితాన్ని ఆయన బలిపీఠం మీద అప్పగిస్తాను అంటే నమ్మదగిన దేవుడు నీ కానుకను అంగీకరిస్తాడు. నీవు అప్పగించుకున్న నీ శరీరాన్ని అంగీకరిస్తాడు. నీ శరీరానికి ఏ అపాయం రాకుండా నీ శరీరాన్ని ఆయన మహిమను ప్రచురము చేయటానికి వాడుకుంటాడు. ఆ మాట అడిగాడు కూడా. మీరు మీ సొత్తు కాదు, మీరు వెలబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఆ దేహాన్ని నీవు ఆయన బలిపీఠం మీద అప్పగిస్తే దేహాన్ని వాడుకుంటాడు, ఆయన మహిమార్థమై వాడుకుంటాడు. తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మన జీవితాన్ని గమ్యము చేర్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిత్యత్వములో మనం చేరాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి విధముగా మన జీవితాన్ని తృప్తిపరిచి ఈ లోకంలోనే శాంతి సమాధానాలు యేసుక్రీస్తు ప్రభు శ్రమలలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా తండ్రి సన్నిధిని అనుభవిస్తూనే సంతోషముగా తన ఆత్మను దేవునికి అప్పగించుకొని ఈ లోకాన్ని విడిచాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ఈ విధముగా సమకూడి పరలోక రాజ్య సంబంధమైన కొన్ని సంగతులను మేము వినగలిగే కృప మాకు ఇచ్చావు నాయన, తెలుసుకోగలిగే కృప మాకు ఇచ్చావు నాయన. మేము కూడా నీ కృపను పొందిన మెట్టులో, నీ కృపావరాలని గురించి ఎరిగిన మెట్టులో దానికన్నా ఘనమైనది మమ్మల్ని అనుభవించడానికి నీవు సిద్ధం చేసిన నీ ప్రేమ గుణ లక్షణాలని మేము అలవర్చుకోవాలని మాకు బోధిస్తూ ఉండగా ప్రభా మేము అలవర్చుకోగలిగే వారముగా చేయండి. ఆ ప్రేమలో విస్తరించే వారముగా చేయండి. ఆ ప్రేమను బట్టి నీ మహిమలో ప్రవేశించుటకు యోగ్యులముగా సిద్ధపడగలుగుటకు సహాయం చేయండి. నాకు 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 అనేది తీసివేసుకొని ప్రభా నేను తోటివారికి ఏం చేయగలను అనేది మేము అందుకొని పొందుకొని అనుభవిస్తూ జీవించుచు నీ మహిమలో మా జీవితాన్ని క్షేమముగా చేర్చగలుగుటకు సహాయం చేయండి. నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను పరలోకానికి తప్పక వెళతానని మమ్మల్ని అనుకోనివద్దు మా ప్రభా. ఆత్మను దుఃఖపరుస్తూ పరలోకంలోనికి ఎట్లా చేరుతాం ప్రభా? ప్రేమహీనత కలిగి పరలోకానికి ఎట్లా ప్రవేశించగలుగుతాం నాయన? తోటివారిని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పడం అబద్ధమని నీవు చెప్తున్నావు ప్రభా. అది మీరు అబద్ధం ఆడుతున్నారని చెప్తున్నావు నాయన. అటువంటి స్వభావము గుణలక్షణాలు మాలో ఏరుబడి చేయనీయదు. నిన్ను మహింపరిచే సాక్షులముగా నీ గుణలక్షణాన్ని అలవర్చుకుని జీవించే వారముగా నీ కృపలో విస్తరించే వారముగా మా జీవితాన్ని ఆదరించి భద్రపరిచి బలపరిచి నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి.